నా ఫిట్నెస్ రొటీన్లో ఇప్పుడు నేను కొత్తగా ఈ స్విమ్మింగ్ స్టార్ట్ చేశాను. సో తను వాకింగ్ మాత్రం అది కూడా 5 kilometers నడిచింది. యాక్చువల్లీ आंटी की लेग को कुछ हुआ तो जब मेरे को भी हुआ. మమ్మీ లెగ్ సర్జరీ అయినప్పుడు తబస్సుం కూడా ఆంటీ పడతా ఆంటీ సర్జరీ నేను కూడా పడతాను. తబస్సుం కూడా పోటా పోటీ పడి जाके देख क्या तू क्या सेम 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 तबस्सुम अटू इटू वेल्तुन्ना मेरा हो गया अब कुछ तो भी रख लो ये और एक होना पड़ता है सेम यस समीरा तो ऐसी आके पूछते रहती है. प्रो मैक्स होल्ड చేస్తున్నారు. ఒక్కసారి నా ఫోన్ గతి విధి దాన్ని అది తీటు కవర్ చేసి ఒరిజినాలిటీ ఏంటన్నా ఇది మా అత్తగారి ఫోన్ చూడండి పలిగిపోయి చాలా బాగుంది. ఓకే థాంక్యూ బ్యూటిఫుల్ సమీరా. हेलो हाय नमस्ते अस्सलाम वालेकुम वेलकम बैक. गाइस నా ఫిట్నెస్ రొటీన్లో ఇప్పుడు నేను కొత్తగా ఈ స్విమ్మింగ్ స్టార్ట్ చేశాను. అది యాక్చువల్గా యూసుఫ్తో పాటు రావడం స్టార్ట్ చేశాను. అండ్ అలాగే మెల్లిమెల్లిగా నేను అంటే నాకు స్విమ్మింగ్ వచ్చు కానీ చాలా రోజులైంది కదా మర్చిపోయా. మెల్లిమెల్లిగా నేను నేర్చుకుంటున్నాను. సో ఎన్ని రోజులు వస్తాను ఏంటి అని తెలియదు. హాలిడేస్ కాబట్టి నేను వాళ్ళతో పాటు హాలిడేస్ని ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ యా చూడండి అక్కడ అందరు పూల్లో ఉన్నారు. ఆల్రెడీ సమీరా ఈజ్ కమింగ్ వస్తుంది. అండ్ నేను ఆల్రెడీ చేంజ్ చేసుకున్నాను కాబట్టి ఐ విల్ గో ఇన్సైడ్ ద వాటర్ నౌ. సూపర్ యూసుఫ్ వెరీ గుడ్ లెట్స్ గో కమ్ సమీరా షరీఫ్ గారు స్విమ్ చేయమంటే ఆడుకుంటున్నాము. పిల్లలతో పాటు మేము పిల్లలు అయిపోయి ఆడుకుంటున్నాం. आओ करके बताओ फ्रेंड्स को बताएंगे आप. సో ఎస్ ఫ్రెండ్స్ స్విమ్మింగ్ అయిపోయింది అండ్ అందరు చేంజింగ్కి వెళ్ళారు. ఫ్రాలిక్ తబస్సుం ఇస్ హియర్. अस्सलामु अलैकुम. ఫ్రాలిక్ తబస్సుం మాత్రం వాకింగ్కి వెళ్ళి వచ్చింది. 5 rounds నిన్న ట్రై చేసాము వాటర్లో ట్రై టు స్విమ్ అనేసి నో అని. సో తను వాకింగ్ మాత్రం అది కూడా 5 kilometers నడిచింది. గ్రేట్ యాక్చువల్లీ. వీళ్ళందరూ వస్తే మరి ఇంట్లోనా బ్రేక్ఫాస్ట్ బయట చేస్తారా ఏంటా చూసి చేయాలి. అయిపోయిందా స్విమ్మింగ్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు పాలు తాగుతున్నారు. మేము కాఫీ అనగానే వాళ్ళు పాలు కావాలన్నారు. ఇంట్లో తాగమంటే తాగరు. బయటికి వచ్చి ఒక గ్లాస్ ఆల్రెడీ తాగారు ఇంకో గ్లాస్ కావాలంట. పిల్లలు బయటికి వస్తేనే ఇవన్నీ ఇంట్లో ఉంటే టైం ఫిష్లే అన్ని. నేను ఫస్ట్ ప్లేన్ దోశ తెప్పించుకున్నా. అది మహాన్ తిన్నాడు. సరే తను తినేస్తున్నాడు కదా అని ఇంకొక ప్లేన్ దోశ తెప్పించుకున్నా. ఈలోగా నాకు అరే పెసరెట్ తినాలనిపిస్తుంది 4 రోజులు కానీ పెసరెట్ ఉందా అడిగి పెసరెట్ ఆర్డర్ చేసుకున్నా. ప్లేన్ దోశ క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ కాదు అన్నారు. ఆల్రెడీ వేసేసారు అన్నారు. సరే ఓకే ఇచ్చేయండి అని అది తెప్పించుకొని పెసరెట్ తిన్నాను. ఇప్పుడు ఆ ప్లేన్ దోశ ఎక్స్ట్రా అయిపోయింది. నువ్వు తిను నేను తిను నువ్వు తిను నేను తినలో ఫైనల్గా మమ్మీ ఏమన్నారంటే నేను తబస్సుం షేర్ చేసుకోవాలన్నారు. నేను తబస్సుం ఇంకా తింటుంది కదా సైలెంట్గా కొంచెం తీసుకున్నామని చెప్పి నేను ఆ దోశలో 1/3 మోర్ దుద్దునా జాకే అంకిల్ బోలే అయితే 1/3 తీసుకొని 2/3 వదిలేసా. అలా తీస్తున్నాను. తబస్సుం చూసిన వెంటనే నాకు అది నువ్వు తింటున్నావు చూడు ఆ ముక్క నాకు ఇవ్వు అంది. అయ్యో అలా ముక్క అయిపోయానేంటని ఆ 1/3 తనకిచ్చి 2/3 నేను తినాల్సి వచ్చింది. సో దోశ ఎక్కువ అయిపోయిందని చెప్పి కాఫీ 2 తాగుతున్నా. I'm also having coffee. ఎస్ ఏం జరుగుతుంది? వెజిటేబుల్స్ షాపింగ్ చేస్తున్నాను. ఆల్రెడీ మీ మామయ్య ఏమో చికెన్ తీసుకురావడానికి వెళ్ళారు. సో
సో టమాటోస్ తీసుకెళ్దామని తీసుకుంటాం. కానీ ఇక్కడ ఒక్క టొమాటో నాకు కనిపించట్లేదు. అక్కడ నుంచి ఎర్ర పచ్చిగా ఉన్నాయి, ఎర్రగా ఏమైనా ఉన్నాయని ఇటు వచ్చా. అలా మా రానేమో ఫ్రూట్స్ అని ఫ్రూట్ కొన్నాను. అరే బీట్రూట్ తీసుకోవాలి, మా వాడికి మధ్య బీట్రూట్ జ్యూస్ పిచ్చి పట్టింది. 40 మాకు 40 వస్తుంది. ఓకే బాయ్ బాయ్. ఎస్ ఫ్రెండ్స్, ఇంకా మార్నింగ్ నుంచి బ్లాగ్ చేయడమే కుదరలేదు. నేను అంటే మర్చిపోతూ ఉన్నా, బ్లాగ్ చేస్తున్నా అనుకుంటున్నాను. చూసారు కదా కింద తాజ్మహల్కి వెళ్ళినప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు నేను రికార్డ్ చేయలేదు, మళ్ళీ కాఫీ తాగేటప్పుడు గుర్తొచ్చి అప్పుడప్పుడు బ్లాగ్ చేశాను అనమాట. సో అలా మర్చిపోతూ ఉన్నా. ఇంకా పైకి వచ్చిన తర్వాత ఇంకా స్నానాలు, పనులు, వండడాలు, తిండాలు ఇవన్నీ జరిగాయి. ఇంకా పిల్లలతో హడావుడి సరిపోయింది. అయితే మా వారు చిన్న చీక్స్ తీసుకొచ్చారు, చిన్న బర్డ్స్, అర్హాన్ అండ్ ప్రిన్స్ వాళ్ళ అయాన్ కోసం కూడా. సో వాళ్ళు ఆడుకుంటారని. అండ్ సమీరా వాళ్ళ మదర్ కూడా వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడిస్తా. హలో, షీస్ షేకింగ్. అదే your friends? What is her name? Oh, careful with the ball, Yusuf. He will eat the ball. He will eat the ball? Wait, he likes the ball. He likes the ball. Assalamu alaikum. Alhamdulillah. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వచ్చారు. పెద్దోడైపోయాడు. ఎట్లా అనిపించింది వాళ్ళు అన్ని రోజులు ఉంటే ఇంటికి వచ్చేస్తే? చాలా అసలు బాగా వేస్తే కూర్చుంటే తనే గుర్తు సున్నా గారు. అంతే కదా, ఇక్కడ నుంచి అక్కడికి వచ్చినా ఇక్కడ అలాగే ఉంటుంది. చాలా బాగా అనిపించింది. చాలా రోజులైంది కదా, ఎంతైనా కష్టం అవుతుంది. అవును, అది కరెక్ట్. నా పని బాగా నడుస్తుంది. ట్రైన్ వెళ్ళినట్టు అంతే. మార్నింగ్ 4:30కి స్టార్ట్ అవుతుంది, ఇంకా ఎండ్ వరకు. అంటే కొంచెం తొందరగా పడుకుంటా, అదొక అలవాటే. కానీ అది బెస్ట్. ఏమున్నా మాక్సిమం 9:30 కల్లా క్లోజ్. అంతే. మాట్లాడినివ్వరు, వీళ్ళని కాంపెచ్చి అప్పుడు మళ్ళీ మాట్లాడాలి. जानदार अच्छी तारीफ है, ऐसा नहीं है. खाली अच्छा, वो भी तो नहीं आता ना, मेरे लाइट भी नहीं आता, ये तो नहीं आया. क्या ये दोनों की याद होती है. उससे तबस्सुम के ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారని చూస్తున్నారు. वो कवर कैप्शन पैकिंग मेरी फर्स्ट पैकिंग क्या होती बोला क्या है क्या అరే ఏ బోల్నా ఒక బిట్ వీడియో రికార్డ్ చేయడానికి పడుతున్న కష్టాలు, అక్కడ కాస్త ఇక్కడ కాస్త, అక్కడ కూర్చో ఇక్కడ కూర్చో, సింకార్ నడపద్దు. రికార్డ్ చేసుకోమంటే లోపలికి వచ్చా, మళ్ళీ లోపల కూడా వచ్చేసాడు. మామూలు విషయం కాదు వీడియో రికార్డ్ చేయడం అంటే. एक जैसा मूवी में लेते एक शॉट. కరెక్ట్ చెప్పారా ఆంటీ. స్పెషల్. సో బేసిక్ గా ఏం చెప్పదలుచుకున్నామంటే, చాలా సార్లు చాలా వీడియోస్ లో చెప్పింది ఏంటంటే, నేను మా అత్తగారులు, నాకు మా అత్తగారులు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. అలా తబస్సుకి మా మమ్మీకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి చాలా విషయాల్లో అన్నమాట. వాళ్ళిద్దరికి గోరింటాక్ అంటే చాలా ఇష్టం, వాళ్ళిద్దరికి స్పెక్స్ ఉన్నాయి, వాళ్ళిద్దరు ఫస్ట్ టీ లవర్స్, వాళ్ళిద్దరు తర్వాత కాఫీకి మారారు, వాళ్ళిద్దరు కాఫీ తప్పు చేసేసారు. సో ఏది జరిగినా అన్ని ఒకేసారి అవుతున్నాయి అనమాట. అలాగా तबस्सुम की शॉपिंग आंटी की लेग को कुछ हुआ तो जब मेरे को भी हुआ, मम्मी लेग सर्जरी అయినప్పుడు तबस्सुम కూడా ఆంటీ పడతా, ఆంటీకి సర్జరీ నేను కూడా పడతా అని तबस्सुम కూడా పోటా పోటీ పడి तबस्सुम కూడా కాలు కట్టించుకుంది. అలా మా తబస్సుమ్ కి షాపింగ్ ఇష్టమని మా అత్తగారు చాలా సార్లు చాలా బ్లాగ్స్, మా అత్తగారు కాదు తబస్సుమ్ కూడా చెప్పింది. సేమ్ మా మమ్మీ కూడా ఏమున్నా ఎన్ని ఉన్నా సరిపోదు. ఎక్కడికైనా బయటికి వెళ్ళామంటే, ఒకవేళ వెకేషన్ కి వెళ్ళామంటే అన్ని చూసుకొని ఒక చిన్న షాప్ దొరికిన మిస్ కర్నా ఫిర్. మేము మొన్న గోవాకి వెళ్ళాం కదా, మేము వెళ్ళింది చిల్ అవ్వడానికి ఒక రిసార్ట్ లో ఉన్నాం. లిటరల్ గా ఒక రిసార్ట్ కదా, ఒక విల్లా తీసుకుని విల్లాలో చిల్ అవుతున్నాం. ఇఫ్ యు గైస్ హావెంట్ సీన్ దట్ వీడియో, బోల్ తు పహలే वो बोलना.
మీరు ఆ వీడియో కనుక చూడలేదు అనుకుంటే నా ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. సో విల్లాలో ఉన్నాము, చిల్ అవుతున్నాము, ఊరికి బయటికి వెళ్తున్నాం, తింటున్నాం, వచ్చేస్తున్నాం. దట్ ఈస్ ద ప్లాన్. ఒకరోజు అలానే బయటికి వెళ్ళి ఒక కాఫీ షాప్లో కొంచెం లేట్ ఈవినింగ్ అలా స్నాక్ కాదు, ఎర్లీ ఈవినింగ్ స్నాక్ అలా తిందామని చెప్పి అలా వెళ్ళాము. కాఫీ షాప్ వెనకాల చిన్న గోవాలో ఎలా ఉంటాయి షాప్స్, బట్టల షాప్స్, ఏవి ఆ కాటన్వి, లేస్ వర్క్వి, బికినీలు అవన్నీ. మా జాకి దేఖి ఆ తు క్యా కూర్చొని సేమ్ గోవా. సో గోవా మేము గోవా ప్లాన్ చేసింది లిటరలీ లాస్ట్ మినిట్ లో ఎలా ప్లాన్ చేసామంటే వెళ్దామా వద్దా, వెళ్దాము వద్దు అని. బికాస్ ఆబ్వియస్లీ నేను ప్రెగ్నెంట్ ఉన్నాను అండ్ అదే టైంలో మా తపస్సు బర్త్డే ఉంది. సో టూ మెనీ థింగ్స్ వర్ హ్యాపెనింగ్. సో సరే వెళ్దామని డిసైడ్ అయిపోయాం. ఇంకా బుకింగ్ కూడా ఏం చేసుకోలేదు. ఇప్పుడు మా అత్తగారిని అడిగాను, మా డాక్టర్ని అడిగాను. 2 ఇంపార్టెంట్ పీపుల్ ఐ వాంటెడ్ టు ఆస్క్. డాక్టర్ అండ్ అత్తగారు వాళ్ళిద్దరితో మాట్లాడేసాను, అయిపోయింది. ఇప్పుడు నా దగ్గర నుంచి గ్రీన్ ఫ్లాగ్ వచ్చేసిందంటే ఇంకా అందరూ వెళ్ళొచ్చు అని చెప్పి అలా వెయిట్ చేస్తున్నాము. వచ్చేసింది. ఇంకా విల్లా బుక్ చేయలేదు, చూడలేదు, టికెట్స్ బుక్ చేయలేదు, ఏం చేయలేదు. జస్ట్ వెళ్తున్నాము, అవి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మమ్మీ ఏమనుకున్నాను, మేము వెళ్తున్నాం అని చెప్పి. నేను వాళ్ళ ఫ్యామిలీతో నేను ఒకదాన్ని ఏం చేస్తాము, అందరం వెళ్తున్నాము. డాడీ, మమ్మీ, ఆప, దీజు, అయాన్, నేను, అర్హాన్ అలా అని చెప్పాము. అవునా సరే ఠీక్ హై, కితనే దిన కే వాస్తే కాంకా జాతే సేమ్ నాలాగా. అయితే ఇలా ఇప్పుడు వెళ్తున్నాము ఫలానా అంటే మండే కాదు సాటర్డే రోజు ఇలా వెళ్తున్నాము, మండే వచ్చేస్తాము అలా ఏదో సంథింగ్ ఇలా ప్లాన్ చేసాము. రేపు పొద్దున్న లేచాక టికెట్ బుక్ చేద్దాం అనుకున్నాం. బికాస్ పిల్లలు బెడ్ టైం అవుతుంది, అయాన్ వెళ్ళాలి అలా అలా టికెట్ బుక్ చేసాము. ఇంకా అంటే ఫస్ట్ ఎన్ని రోజులు ఏంటి అదన్నీ ప్యాక్ చేసుకుని హెడ్లో ప్లానింగ్ అయిపోయింది. ఉస్కే బాద్నే టికెట్ బుక్ అయింది, విల్లా బుక్ అయింది, అయిపోయింది. రేపు ఫ్లైట్ అంటే ఇవాళ బుక్ చేసాము. రేపు పొద్దునే ఫ్లైట్ అనగానే హాఫ్ అన్ అవర్ లో మా మమ్మీ టక 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 टेंशन रहता है ना कल सुबह निकलना సేమ్. నేను మా ఆప ఇంకా నేను సింగపూర్ వెళ్తే ముందు కూడా అలా చేశాను. मेरा टेंशन సేమ్. ये रख लेना क्या, वो रख लेना क्या, समीरा यहाँ पे भी देख लिए, वहाँ पे भी देख जरा वो रखना है. मिस नहीं करते तब यहाँ मम्मी మమ్మీని చూసిన వెంటనే నేను సేమ్ తబస్సు అటు ఇటు వెళ్తున్నా. मेरा हो गया और कुछ तो भी रख लो, ये और एक होना पड़ता है. Yes, समीरा को ऐसी आके पूछते रहती है कैसा मम्मी ఏంటంటే తుమారా కైసా హో తబ్ తక్ నే కరే తో కైసా నేను ఎక్కడైనా వెళ్తున్నానంటే అభినయ సమీరా కైసా కరే उसको अब निकलते थोड़ी देर में जब पैकिंग अल्हम्दुलिल्लाह एक चीज बोले नहीं सब कुछ बच्चे के कारण से అన్ని నోట్స్ లో రాసేసుకుంటా. అది బెస్ట్. నోట్స్ లో రాసుకుని అప్పుడప్పుడు हमने उतना टाइम नहीं लगता నోట్ రాసుకునే అంత టైం ఉండదు. असल बिजी సో అలా అన్నమాట. Both में हो जाता है. తబస్సుం సేమ్ आंटी को बेटा रहता तो वहाँ मैं भाव बन जाती थी. बेटी अभी बहुत से बड़ो बेटी हाँ बेटी गजल वो तो सही है. मेरी बेटी यहाँ है, इनकी बेटी मेरे पास है. ऐसा बोलते ना माँ का Correct है. पूरे आते चीजें यहाँ से माँ के घर से. सही है. సాస్ మెయిన్ తెలుగులో చెప్పాలండి, తెలుగులో చెప్పాలి. తెలుగులో చెప్పాలి. వీళ్ళ తల్లి ఇల్లు ఇది. ఈ అమ్మాయి కూతురు. ఇక్కడ నుంచి ఈ అమ్మాయి అక్కడ వస్తే నా కోడలి పిల్ల అన్ని వస్తాయి తల్లి ఇంటి నుంచి. అవును. అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ बहुत खुशी हो से इसका बोलने దుఆ కరో. जरूर जरूर వస్తుంది ఇప్పుడు. ఇట్లా కాదు తబస్సు తర్వాత వస్తుంది ఇప్పుడు. అప్పుడు అసలు ఇన్షాల్లాహ్. ఆమీన్. इंशाल्लाह आमीन. Let's pray for baby girl. ఇన్షాల్లా. अल्हम्दुलिल्लाह. తబస్సు తన కొత్త ఫోన్ చూపిస్తుంది. माशाल्लाह. మీకు ఒకటి తెలుసా? अरे ఒక్క నిమిషం వస్తున్నా, అంటే వస్తున్నా.
ఇగో మా ఫ్యామిలీలో ఎక్కడ ఐఫోన్ 16 Pro Max నాకు కూడా ఐఫోన్ 16 Pro Max అది కూడా ఓపెన్ చేస్తా. అంటే ఇక్కడ ఏమో పెద్ద గొప్పలు చూపించుకునేది కాదండి. సో ప్లీజ్ డోంట్ మిస్టేక్. ఏమంటున్నామంటే అంతమందిలో మేము ముగ్గురమే ఐఫోన్ 16 Pro Max హోల్డ్ చేస్తున్నాం ఇప్పుడు. ఒక్కసారి నా ఫోన్ గతి విధి దాన్ని అది తీను కవర్ తీసు ఒరిజినాలిటీ ఏంటని నా ఇది మా అత్తగారి ఫోన్ చూడండి పలిగిపోయి. చాలా బాగుంది. ఇది ఏంటి 14 15 నా చేతిలో ఉంది. 15 చేతిలో ఉంది. ఇది 14. చూడండి 14 15 ఉంది మీ దగ్గర. మేము అలా మెల్లిగా అంటే మీరు ప్రతిసారి అప్గ్రేడ్ అవుతారు, మేము మెల్లిమెల్లిగా అలా అప్గ్రేడ్ అవుతున్నాము. అంటే మీరు అప్గ్రేడ్ అయిపోయారు, ఇంకా నేను అవ్వట్లా. సో ఏదో చెప్తామనుకున్నా ఫోన్స్ గురించి. ఇక్కడ తల్లి గిఫ్ట్ చేసింది, ఇక్కడ కూతురు గిఫ్ట్ చేసింది. అలా నేను మా అత్తగారు కూడా కనెక్ట్ అయ్యాము. కరెక్టే కరెక్టే. గాడ్ బ్లెస్ యూ. వెళ్తున్నారా? బయలుదేరుతున్నాం. చాలా సంతోషంగా హ్యాపీగా వెళ్తున్నాం. ఎప్పుడు మీరు ఎప్పుడు సంతోషంగా హ్యాపీగానే వెళ్ళాలి. అంతే కదా. థ్యాంక్ యూ సో మచ్. జారీ నిచ్చ చూడండి. సమీర వెళ్ళట్లేదండి, డ్రాప్ చేయడానికి వెళ్తున్నా, అందుకే బ్యాగ్ వేసుకుంది. అస్సలాము అలైకుం. వాలేకుమ్ అస్సలాం. మొన్న వ్లాగింగ్ స్టార్ట్ చేశారు, నిన్న ఏంటో అన్నీ మర్చిపోయారు. ఇవాళ ఏంటి వంట? ఈరోజు పప్పు టమాటా అండ్ దీంట్లో కొంచెం మామిడి పండు వేసాను, మామిడికాయ అండ్ ప్రాన్స్ ఫ్రై. ఓకే, పొద్దున అంటే నాకు చిన్న డౌట్. నేను నాన్ వెజ్ తినే వెజిటేరియన్ని, తెలుసు కదా మీకు. సో పొద్దున 2 రకాల ప్రాన్స్ ఉన్నాయి. ఒకటి మంచిగా వైట్ వైట్ పింక్ పింక్ బ్యూటిఫుల్ గా ఉంది, ఇంకోటి వైట్ లో బ్లాక్ బ్లాక్ ఉంది. ఎందుకు అది 2 డిఫరెంట్ గా ఉన్నాయి? అంటే చిన్న సైజు పెద్ద సైజ్ అని. ఈ పెద్ద సైజ్ కొంచెం అంటే కొన్ని ఉంటాయి అట్లా, కానీ బట్ ఇట్ సేమ్ ప్రాన్సే. చిన్న సైజ్ ఉంటాయి, కొంచెం మీడియం సైజ్, టైగర్ ప్రాన్స్, స్మాల్ అట్లా అట్లా. ఇప్పుడు చిన్నది నీకు వస్తుంది సార్, నీకు ఇష్టం. బ్యూటిఫుల్ ఓకే, థ్యాంక్ యూ. అది చూస్తేనే తినేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా బాగుంటది, అన్నంత తిను, టేస్టీగా ఉంటది. ఇప్పుడు 2 చపాతీస్ నీకోసం. డాక్టర్ చెప్పారు కదా. అవును, మామిడికాయలు తింటదంటే అన్నం వదిలేస్తుంది, కానీ మామిడి పండ్లు మాత్రం నేను సాక్రిఫైస్ చేయను అని డాక్టర్ కి క్లియర్ కట్ గా చెప్పేసింది. సో తన కోసం అందుకే రైస్ తినట్లేదని. అంటే ఏం లేదండి, ఊరికే పేపర్ సైడ్ అంటే మామిడికాయలు టూ మచ్ ఆఫ్ ఫ్యాట్ కాబట్టి వెయిట్ పుట్ ఆన్ అవ్వకూడదని అంతే. కుట్టు లాస్ట్ మినిట్ అనేసి అంతే, ఇంకేం లేదు. ఓకే, క్యారీ ఆన్. పాపం పొద్దున్న నుంచి మా అత్తగారు లేచి స్విమ్మింగ్కి వెళ్ళి వాకింగ్కి వెళ్ళి 4.5 kilometers వాక్ చేసి స్విమ్మింగ్కి వెళ్ళి స్విమ్మింగ్ 1 hour 25 minutes చేసి వచ్చి మళ్ళీ వండుతున్నానండి. చూడు, సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్ని కూడా చేశారని మా అత్తగారు ఒక వీడియో చేశారు, అది లింక్ చేస్తారు, చూడండి. స్టే హెల్దీ అండ్ స్టే స్ట్రాంగ్. ఎవరైతే మెడికేషన్స్ తో భయపడతారో నాలాంటి వాళ్ళు, దానికోసమైనా ఆరోగ్యంగా ఉండండి. ఈ వ్లాగ్ ఎండ్ చేస్తాను. ఇంకా మా వాడు ఏంటో ఫేస్ ఇలా పెట్టాడు. వాట్ హ్యాపెన్ హాయ్, ఐ యు ఓకే? వాళ్ళ తాత నేర్పిస్తూ ఉన్నాడు పొద్దున్నుంచి, వాళ్ళ తాత వాడిని నేర్పిస్తారు, ఇద్దరు ఇలాగే గొడవ పడుతూ ఉంటారు అనమాట. అదండి యాక్చువల్గా ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తా, లేకపోతే ఇది అయ్యేటట్లేదు. ఫ్రెష్గా ఇంకొక వ్లాగ్ స్టార్ట్ చేస్తా. నా ప్రయత్నం, నా వ్లాగ్స్, నా క్యూట్ లిటిల్ స్వీట్ వ్లాగ్స్ మీకు నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.